రాగి పిండి బఠానీ దోశ. పిండి నానబెట్టే అవసరం లేకుండా అప్పటిదప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు నిండుగా రాగి పిండి వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఒక కప్పు తీయటి పెరుగు వేసుకోండి. తర్వాత పిండికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలిపినాక ఒక కప్పు నీళ్లు వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ జారుగా ఉండేలా చూసుకోండి. గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్ గా ఉండకూడదు. ఇప్పుడు పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపినాక 2 ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి తీసుకోండి. అలాగే కొంచెమంత కళ్యామాకు, కొంచెమని ఆలుగడ్డ ముక్కలు, అలాగే ఉడకబెట్టిన బఠానీలు వేసి ఈ కూరగాయలకు సరిపడేంత మాత్రమే ఉప్పు వేయాలి. ఎందుకంటే పిండిలో మనము ముందుగా వేసినాం కదా, అందుకోసమని తగినంత పసుపు ఇంకా వేసి బాగా పండిన ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టిన ఆలుగడ్డ బఠానీ కూర ఇంకా వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 2 రంధ్రాల పైన తురిమిన క్యారెట్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపినాక ఇల్లు పట్టేట్టుగా ఉంటే కొంచెం వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం అంత సోడా వేసి మరొకసారి బాగా కలపాలి. మొత్తం అంతా కలిపేసరికి పిండి ఈ జారుగా ఉండేలా చూసుకోండి. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంత నూనె వేసి కలిపెట్టిన పిండి ఒక 2 చెంచాలు వేసుకోండి. కొంచెం మందంగానే ఉండాలి, మరీ పలసగా ఉండకూడదు. అందుకోసమని ఇప్పుడు పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి దీన్ని చక్కగా ఉడికించాలి. ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత మరొక సైడ్ తింపి వేసి బాగా వేపితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. దీనికి చట్నీతో అవసరం లేకుండా ఇలాగే తినేయొచ్చు. మీకు ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.